డెఫినేషన్ రైట్ ని చెప్తాను. random access protocol. Random access protocol. LoRa protocols are the one of the random access protocols. These are developed for wireless communication. Wireless communication. Okay na? This is one of the protocol type, but దేని బేస్ చేసుకుని ఉంటదంటే random access protocol ని బేస్ చేసుకుని ఉంటది. సో ఈ random access protocol బేస్ చేసుకుని దీన్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి ఏంటంటే wireless communications కోసం. చెప్పండి wireless communications యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఈ బ్లూటూత్ ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయి? ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్? ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్? ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్? ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్? సో ఈ బ్లూటూత్ వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది దేంట్లో వస్తుంది? సో వైర్లెస్ కమ్యూనికేషన్ అనేది ఏంటి? బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్. సో ఇవన్నీ కూడా వైర్లెస్ కమ్యూనికేషన్ యూజ్ చేసేది. ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్స్? పర్సనల్ ఏరియా నెట్వర్క్స్. ఓకేనమ్మా? అలోహా ప్రోటోకాల్ అనేది దేని బేస్ చేసుకుని ఉంటుంది? పర్సనల్ ఏరియా నెట్వర్క్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? సో అందులో టైప్ ఆఫ్ అలోహా అందులో ఫస్ట్ది ప్యూర్ అలోహా, సెకండ్ స్లాటెడ్ అలోహా. ప్యూర్ అలోహా, స్లాటెడ్ అలోహా. అందులో ప్యూర్ అలోహాలో రాయండి రీచ్ కానీ ఇవన్నీ జరిగి డేటా లీక్ అవుతాయి కనుక. సో ఈ అలోహా ప్రోటోకాల్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు? రీట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకేనా? సో సెకండ్ స్లాటెడ్ అలోహా ప్రోటోకాల్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే స్లాటెడ్ సెటెడ్ టైం. ఓకేనా? సెటెడ్ టైం పీరియడ్ బేస్ చేసుకుని దాంట్లో ఎర్రర్స్ అవుతాయి. ఓకేనా? ఎర్రర్స్ అవుతాయి ఏదైనా కానీ దాంట్లో సెక్యూరిటీ లీక్స్ కానీ ఎర్రర్స్ అవుతాయి, డేటా ట్రాన్స్మిషన్ సరిగ్గా జరగకపోయి. సో ఇదంతా కూడా దేన్ని బేస్ చేసుకుంటుందంటే టైం స్లాట్ ని బేస్ చేసుకుంటుంది. ఫస్ట్ దేన్ని బేస్ చేసుకుంటుంది? రీట్రాన్స్మిషన్. సో ఆ ఫస్ట్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే రీట్రాన్స్మిషన్ యూజ్ చేసి అగైన్ మళ్ళీ ట్రై చేయొచ్చు. అది ఫస్ట్ ప్రోటోకాల్. ఓకేనా? సెకండ్ స్లాటెడ్ ప్రోటోకాల్ అనేది దేన్ని బేస్ చేసుకుంటుంది? టైం బేస్ చేసుకుంటుంది. టైం స్లాట్ బేస్ చేసుకుంటుంది అన్నమాట. క్లియర్ అన్న? అలోహా ప్రోటోకాల్స్ అంటే ఏంటి?